నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, శివాజీ గారు తెలుసు కదా మనకి, హీరో శివాజీ గారు, ఒకప్పుడు హీరో, రైట్. ఆయన పోసాని ఎవరో నాకు తెలియదు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ సందర్భంలో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటారు? మీరేం చెప్తారు? రాజకీయ కోణం ఉందనుకోవాలా? డెఫినెట్గా ఉందమ్మా. రాజకీయ కోణం లేకుండా శివాజీ ఎలా మాట్లాడతాడు? పోసాని కృష్ణమురళి కూడా రాజకీయ కోణంలో మాట్లాడి లేకపోతే అవార్డులు కమ్ అవార్డు అనేటువంటి కమ్ అవార్డు అని పేరు పెట్టినటువంటి వ్యక్తి రాజకీయ కోణంలో చూడొద్దా? ఆయన చూసాడా? అంటే అవార్డులు తీసుకున్న వాళ్ళందరూ కమ్మ వాళ్ళు తీసుకున్నారా? మిగతా వాళ్ళు తీసుకోలేదా? ఏంటి ఇవన్నీ? అంటే కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు మోచేతి కింద నీళ్లు తాగుతూ ఆయన ఏమి చెప్తే అది మాట్లాడే మాటలు తప్ప ఆ మాటల్లో ఏవైనా స్వచ్ఛత ఉందా? అందువల్ల ఇట్లాంటి మాటల గురించి ఒకవేళ ఎవరు విజ్ఞత ఉన్న వాళ్ళు అడిగినప్పుడు కూడా ఏమిటయ్యా పోసాని కృష్ణమురళి ఆయన తాలూకు అవార్డుల గురించి చెప్పిన విషయాన్ని నువ్వు ఏ విధంగా చూస్తావంటే, అసలు పోసాని కృష్ణమురళి ఎవరు ఉన్నాడా? ఆయన ఎవరు అంటారన్నమాట. ఎందుకంటే కడుపు మంటని ఒక పద్ధతిగా దాన్ని ఏమంటారు, ఒక డిప్లొమాటిక్గా అడ్రస్సింగ్ చేయాలంటే అలాగే అంటారు. ముఖ్యంగా రాజకీయ నేతలు పోసాని గారు తెలీదు అన్నారంటే అదొక అర్థం. ఒక ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి పోసాని కృష్ణమురళి ఎవరో నాకు తెలియదు అండాన్ని ఎలా చూడాలి అనేది అలాగే అంటారమ్మా. పోసాని కృష్ణమురళి ఒక చక్కని రచయిత, రాజకీయాల్లో వచ్చాడు. రాజకీయాలకి అంటే ప్రప్రథమంగా రావడం కాదు. ఇదేంటి మన దేశంలో అంటే ఆంధ్రదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల్లోకి మారి ఇక్కడ బేరం కుదిరి తర్వాత వాళ్ళిద్దరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి ఇప్పుడు ఈనాడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వచ్చాడు. అంటే ఏమిటి? కంప్లీట్గా శరణాగతి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి శరణాగతి అయిపోయాడు అన్నమాట. శరణాగతి అయిపోయి ఆయన తాలూకు జగన్మోహన్ రెడ్డి తాలూకు ఉద్దేశం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ని రెండుగా డివైడ్ చేశాడు. ఏమిటంటే ఒకరు కమ్మవాళ్ళు, అది తెలుగుదేశం పార్టీ. రెండు కాపు వాళ్ళు, అది ఏదో మొత్తానికి రెండు వర్గాలు ఉన్నాయి. అటు కమ్మ వాళ్ళు ఉన్నారు, ఇటు కాపు వాళ్ళు ఉన్నారు. కమ్మ వాళ్ళు కాపు వాళ్ళని తొక్కేస్తున్నారు. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది కేవలం బీసీలకు జరిగే అన్యాయం అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మరి వీళ్ళెవరు? రెడ్లు అని అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు రెడ్లా లేదా వాళ్ళ క్యాస్ట్ ఏమిటా ప్రజలకు మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అది మనం ప్రస్తావించవద్దు. కనుక వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ? కమ్మ వాళ్ళు అనేవాళ్ళు సమాజంలో మిగతా వర్గాల వారిని తొక్కేస్తున్నారు. నేను అదంతా రూపుమాపి అందరికీ సమన్యాయం చేస్తున్నాను అని చెప్పడం జగన్మోహన్ రెడ్డి తాలూకు ఉద్దేశం. అందువల్ల అనే చెప్తున్నాడు, కమ్మవారు తొక్కేస్తున్నారు అన్నదాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. అమరావతి ల్యాండ్స్ అన్నీ కమ్మవారి. అమరావతిలో ఉన్న వాళ్ళందరూ కమ్మవాళ్ళు, పారిశ్రామికవేత్తలందరూ కమ్మవాళ్ళు. దేశాన్ని పూర్తి కొల్లగొట్టేసి కోట్లాది రూపాయలు వెనకేసుకున్న వాళ్ళు కమ్మవాళ్ళు. ఇలా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మేజర్ పార్ట్ అందరూ కూడా కమ్మవాళ్ళు. ఇలాగ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని వెళ్తున్నారన్నమాట. ఇలాగ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని వెళ్ళే వాళ్ళకే పదవులు, అలా చెప్పే వాళ్ళకే పదవులు. గనక ఈయన కడుపు మండి చెప్పాడు. ఈయన ఎవరు? శివాజీ. పోసాని కృష్ణమురళి ఆయన ఎవరమ్మా అంటారు. రోజా అంటే ఎలా ఉంటుంది? ఎవరు ఇక్కడ ఏంటి ఆ పేరు వినలేదే అంటారు. ఎందుకంటే కడుపు మంట అంతకంటే నీట్గా తీర్చుకోవడానికి అవకాశం ఉండదు అన్నమాట. లేకపోతే కేవలం చదువుకున్నాడు, విద్యాగంధం ఉన్నవాడు ఆ పోసాని కృష్ణమురళి. ఆయన ఆడింది ఆట, పాడింది పాట. ఆయన ఏం చెప్పారంటే మరి శివాజీ ఎలా స్పందిస్తాడు? అలాగే స్పందిస్తాడు. నువ్వు ఆదర్శాలు డైలాగుల్లో చెప్పడం కాదు, ఆదర్శాలు పుస్తకాల్లో రాయడం కాదు, ఆదర్శాలు చేసి చూపించాలి.
నువ్వు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నావు. మన తాలూకు తెలుగు టాలీవుడ్లో ఎంతోమంది ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నవారు ఉన్నారు. మంచి స్క్రిప్ట్ రైటర్సు, డైరెక్టర్సు, సామాజిక అంశాలని చాలా వినూత్నమైన కథాంశాలతో ఒక ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు, డాక్యుమెంటరీ చేసేవాళ్ళు, అవార్డు ఫిల్మ్స్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంకరేజ్ చేయొచ్చుగా. ఇప్పుడు బలగం సినిమా ఎలాగైతే ఆస్కార్కి వెళ్ళిపోయిందో, ఇలాంటి ఇంకో 4 సినిమాలు ఆస్కార్కి వెళ్ళినట్టయితే ప్రపంచంలో మన టాలీవుడ్ నెంబర్ 1గా ఉండదా? ఎందుకంటే బాగా వేడిగా ఉన్నప్పుడే మనం ఏదైనా చేయాలి. బాగా వేడిగా ఉంది. అటు ఆస్కారు మన తిరుపతి కొట్టింది, బలగం కొట్టింది. ఇంకో 2 సినిమాలు కొట్టానుకో తెలుగు ఫిల్మ్ టాలీవుడ్ని మించింది కేవలం ఉంటుందా? అసలు నువ్వు పూర్తిగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అంటే నియమించిన తర్వాత నువ్వేం చేసావు ఇంతవరకు? ముఖ్యంగా సినిమాల పరంగా కన్నా శివాజీకి రాజకీయ నాలెడ్జ్ ఎక్కువ, రాజకీయ చతురత కలిగిన వ్యక్తి అంటూ కూడా కొంతమంది తమ అభిప్రాయం చెప్తూ ఉంటారు. అంటే శివాజీతో కాస్త దగ్గరగా మెలిగిన వ్యక్తులే చెబుతూ ఉంటారు, బాగా రాజకీయం తెలిసిన వ్యక్తి శివాజీ అని. మీరేమంటారు? ఆయన కోసం స్పెషల్గా ఏం చెప్తారు? శివాజీ ముందు ఇక్కడ దేశ రాజకీయాల్లో మంచి పట్టు సంపాదించాడు. మీ రాజకీయాల గురించి మాట్లాడాలంటే దేశ రాజకీయాలను ముందుగా అవపోసన పట్టాలి. అంటే ప్రతిదానికి అక్కడి నుంచి ఒక మెయిన్ దాన్ని ఏమంటారు, ప్రధానమైనటువంటి సంకేతాలు పంపించేటువంటి కేంద్రం అది. ఆ కేంద్రం తాలూకు ఇన్ అండ్ అవుట్స్ తెలిసినట్టయితే ఇక్కడ రాజకీయాల్ని డిజైన్ చేయగలుగుతాడు. కనుక అది ఆ విషయంలో మంచి పట్టు సంపాదించాడు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా శివాజీ బీజేపీ పార్టీలోనే జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఏదో చెప్తుండేవాడు, నాకు నవ్వుకునేవాడిని. ఇది మా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గ్యారంటీ అనేవాడు అన్నమాట. పాపం ఆయన్ని చాలా దెబ్బతీశారు. ఇంటింటికి వెళ్ళి బీజేపీ తరఫున ప్రచారం చేసినప్పుడు కూడా మాడు పగిలిపోయేది అన్నమాట. ఎలా దెబ్బలు తగులుతుంటాయి, చావు దెబ్బలే కొడతారు. రాజకీయాల్లో మామూలు దెబ్బలు కొట్టరు, చావు దెబ్బలే కొడతారన్నమాట. తర్వాత ఏం అయిందంటే పూర్తిగా ఈ ఆంధ్రదేశం ఎప్పుడైతే విడిపోయిందో కొంచెం చిత్తశుద్ధితోనే పనిచేశాడు. 2 బైఫర్కేషన్ అయిన తర్వాత ఈయన తెలసాని శ్రీనివాసు మరి కొంతమంది వర్గం చేరి ఎలా చేయబోతుంది, ఎలా జరగబోతుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళ తాలూకు దృష్టిలో సౌత్ ఇండియా ఉంది, సౌత్ ఇండియాని మొత్తం క్యాప్చర్ చేసినంత వరకు వాళ్ళు నిద్రపోరు. అలాగే మన జగన్మోహన్ రెడ్డికి ఈ విధమైనటువంటి సపోర్ట్ చేయబోతారు. ఇలాగ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా దెబ్బతింటారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా దెబ్బ కొడతారు. అవన్నీ గరుడ పురాణంలో చెప్పాడు. అది గరుడ పురాణంలో ఏం చెప్పాడో అవన్నీ జరిగాయి. కాబట్టి నువ్వు చెప్తుంది నిజంరా అనుకుంటున్నమాట. నిన్న కాక మొన్న కూడా మాట్లాడినా సరే చెప్పాడన్నమాట. ఈసారి గ్యారంటీగా తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఎందుకంటే వీళ్ళ గొప్పతనం అని కాదు, ప్రజా వ్యతిరేకతే తెలుగుదేశం పార్టీని గెలిపిస్తుందని చెప్పాడన్నమాట. ఇవన్నీ పూర్తిగా ఆధారాలు లేకుండా ఆయన ఎనాలిసిస్ చేయటం లేదు, ఆధారాలతోనే ఎనాలిసిస్ చేస్తున్నాడు అన్నమాట. అందువల్ల ఆయనకి రాజకీయాలు క్షుణ్ణంగా తెలుసు అనేటువంటి అంటే ఒక అవగాహనకి ప్రజలు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.